నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఫిలిం అండ్ పొలిటికల్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. విజ్ఞాన్ గారు, ఆల్రెడీ మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ఇష్యూ అంతా మనకు తెలుసు. అలా రేగుతూనే ఉంది. మళ్ళీ ఒక 2 రోజుల క్రితం మళ్ళీ తారస్థాయికి చేరుకుంది. ఆ ఎపిసోడ్ అంతా మీకు తెలిసే ఉంటుంది. తదనంతరం ఇవాళ మంచు మనోజ్ వేసినటువంటి ఒక ట్వీట్ మళ్ళీ అందరినీ ఆలోచింపచేస్తోంది. దొంగప్ప రిలీజ్ డేట్ వచ్చింది, మీ పిఆర్ టీం అద్భుతంగా పనిచేస్తోంది. రిలీజ్ డేట్ ఎప్పుడు అంటే ఆల్రెడీ యూపీ సీఎం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన దగ్గర పోస్టర్ ఆవిష్కరించి డేట్ కూడా అక్కడే ప్రకటించాడు విష్ణు. చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా. అటు మోహన్ బాబు గారు కావచ్చు, విష్ణు కావచ్చు. సో మరి ఈ నేపథ్యంలో ఒకే ఫ్యామిలీలో ఉంటూ గొడవల మాట ఓకే ఉంటాయి, ఎందుకుండవు, కానీ బట్ దొంగ పండం కన్నప్ప సినిమాని ఇలా ఇవేమన్నా సినిమా మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందా? ఎలా అనుకోవచ్చు? 1 సెకండ్, నువ్వు నిన్నే ఏం చేసావు? గేటు ముందు బోర్డు పట్టుకొని కూర్చున్నావు, న్యాయం జరగాలి న్యాయం జరగాలని. మీడియా వస్తే బోరు నేడ్చావు. నాకేదో కావాలి, ఐఎమ్ ఫైటింగ్ 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 అన్నావు. ఫైటింగ్ ఫర్ సంథింగ్. తెల్లారితే పేపర్ చదివావు, ఏవో 4 సినిమాలు రిలీజ్ డేట్లు వచ్చాయి, వాటి గురించి ట్వీట్లు పెట్టుకుంటున్నావు. మరి నీ పోరాటం ఏమైంది? నువ్వు అంత పోరాటం చేసేవాడికి కాలు చెప్పుకొని పేపర్ చదివే తీరిక ఎక్కడుంది? బేసికలీ చేసాడు ఏదో ఒకటి. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ధర్నా గురించి మాట్లాడుకుందాం. ట్రెస్ పాసర్స్ ఆర్ నాట్ అలౌడ్, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ అని ఆ ల్యాండ్కి సంబంధించి యజమాని బోర్డు పెట్టావు. నువ్వు అందులో కారు పార్క్ చేసినా తప్పే, నువ్వు నీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఒక చేప పరిచి మందు తాగినా తప్పే కదా, నువ్వు అక్కడ నేల మీద అష్టాచెమ్మ ఆడినా తప్పే, పులి మేక ఆడినా తప్పే. నిన్ను అప్పటికప్పుడు బయటికి గెంటేసే హక్కు ఆయనకు ఉంటుంది, ఎవరైతే వాళ్ళకి. నెక్స్ట్, ఇప్పుడు మన ఇల్లు ఉందండి, ఎవడికో రెంట్కి ఇచ్చాము, 5 నెలల నుంచి పత్తాలేడు, రెంట్ ఇవ్వట్లేదు, తాళం వేసుకుపోయాడు, ఏం చేస్తావు? అట్టాగే ఉంచుకుంటావా? ఎందుకు ఉంచుతాం? పగలగొడతాం. తీసి ఆ సామాన్లన్నీ ఓ పక్కన పెట్టేసి చేసాం. మళ్ళీ అందులో ఏమైనా విలువైనవి ఉంటే మళ్ళీ అది పోయింది అంటాడు కదా. దానిలో కానిస్టేబుల్లో ఒక మిస్సింగ్, మా టెనెంట్ ఈజ్ మిస్సింగ్ అండి, రాక చాలా రోజులు అయింది, మీ ఆధ్వర్యంలో నేను వీడి సామాన్లన్నీ అక్కడ పెట్టాలనుకుంటున్నాను, లేదా ఒక వీడియో కాల్, మళ్ళీ వాడు వచ్చినది అది పోయింది ఇది పోయింది అనుకుంటాం. ఇలాంటివన్నీ చేసుకుంటారు. మళ్ళీ యథావిధిగా మన రూమ్ రెంట్లు ఇచ్చుకుంటాం నెక్స్ట్ వాళ్ళకి. మన హక్కు అది, మన ఇల్లు, అంతే కదండి. నెక్స్ట్ సర్ఫేస్ యాక్ట్ అని ఒకటి ఉంది, 2002. సర్ఫేస్ యాక్ట్ ప్రకారంగా ఏంటి, నువ్వు బ్యాంకుకి లోన్ కట్టలేదనుకో, ఎగ్గొట్టావు, నీళ్లు జప్తు చేశారు, ఆయనకి నిన్ను కూర్చున్న చోటు నుంచి కూడా తీసి బయటపడేసే హక్కు ఉంది. అవును, నీది కానీ ల్యాండ్లో నువ్వు డబ్బు కట్టకుండా ఉన్నప్పుడు, ఆ యాక్ట్ ప్రకారంగా. నెక్స్ట్, ఇప్పుడు మోహన్ బాబు గారు ఆ రోజు వాడు వచ్చాడుగా మైక్ పట్టుకొని చెప్పండి అన్నాడు. దాని తర్వాత పెద్దయినా మొన్న వచ్చిన తర్వాత ఆ రోజు ఏం జరిగింది, ఆ సామాన్లన్నీ ఎవడివి అంటే పలానాయనవి నీట్గా ప్యాక్ చేసి పంపాడు ఎవరికి కావాలో. ఆయన ఇప్పుడు వచ్చేసి నాది అది పోయింది ఇది పోయింది ఇది పోయింది అంటున్నాడు. నేను లోపల రావాలని నువ్వు అంటున్నావు. ట్రెస్ పాసర్స్ నాట్ అలౌడ్ అని ఆయన చెప్పాడు. నీకు ఆ ల్యాండ్ మీద హక్కేం లేదు, ఎందుకంటే అది ఆయన పేరు మీద ఉంది, ఆయన కష్టార్జితం, ఆయన కొనుక్కున్నాడు. ఈ ల్యాండ్ వాళ్ళది వీళ్ళది ఈయన కబ్జా చేశాడని వార్తలు పుట్టించావు, చనిపోయిన సౌందర్యాన్ని తీసుకొచ్చావు, అండ్ ఎవడెవడనో రెచ్చగొట్టి ఏదో చేసావు. అక్కడ వాళ్ళు షూటింగ్ కోసం, కన్నప్ప షూటింగ్ జరిగే ప్రాపర్టీని తీసుకెళ్ళి ఏమో వీళ్ళు అడవి జింకల్ని నెమళ్ళని చంపుతున్నారన్నావు, అడవి పందుల్ని చంపుతున్నారన్నావు. ఇప్పుడు దొంగప్పని ట్వీట్ చేసావు. ఇప్పుడేమో దొంగప్ప అని ట్వీట్ చేశాడు. దొంగప్ప నువ్వు అను, నేను ఏమన్ను, నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా అను. నువ్వు కూడా సినిమా తీసావు దొంగది, సరే మీ అన్న దొంగప్పే అనుకుందాం, తప్పే ఉంది, దొంగప్పే, ఓకేనా? అయితే ఇప్పుడు ఏంటి విషయం, నువ్వు బాగా ఇదిగా పోరాడుతున్నావు. నా పోరాటం ఆగదు, నా పోరాటం దీనికోసమే, మా ఆవిడ పేరు ఇచ్చారు, మా పిల్లల పేర్లు పెట్టారు, నాకు అసలు రక్తం మరిగిపోతుంది అన్నావు. మరిగిపోతుంది అన్నప్పుడు నీ మరిగే మరుగుడు ఇప్పుడు నెక్స్ట్ తెల్లారితో ఒక వార్త రాగానే ఎందుకు తగ్గిపోయింది? ఆ ట్వీట్ని టార్గెట్ అంటే నీ ఉద్దేశం ఏంటి, వీళ్ళు ఏం చేసినా దాన్ని టార్గెట్ చేయాలనుకుంటూ వచ్చావు, అంతే కదా బేసికలీ. అండ్ నౌ ఇంకోటి ఏమైంది, మోహన్ బాబు గారు అండ్ విష్ణు, ఈయనకేమో అటెన్షన్ ఇవ్వట్లా. నువ్వు ఇంటి ముందు ఏడుపు మోహం వేసుకొని కూర్చున్నావు, ఎండనక వాననక,
వాళ్ళేమో అక్కడ చక్కగా సీఎంని కలిసేసి ఒక బొకే ఇచ్చేసి శాలువా కప్పి ఓ ఫోటో దిగేసి వచ్చారు. నెక్స్ట్ ఏంటి మా సినిమా రిలీజ్ డేట్ ఇదని ప్రకటించారు. తర్వాత విఎఫ్ఎక్స్ దగ్గరికి వెళ్ళి వేరా బాబు త్వరగా ఇవ్వు, మేము అంతే కదా, ఇంకో డేట్ వేసుకున్నాం, పెండింగ్ వర్క్స్ అనేది చూసుకుంటున్నారు. ఇంకో డేట్ వేసుకున్నామని వాళ్ళకి చెప్పారు. ఓ మ్యూజిక్ అయినా నువ్వు ఇంకేమైనా కొత్తగా ఆలోచిస్తావు, మనకు కొంచెం టైం దొరికిందని ఆయనకి చెప్పుకుంటారు. వాళ్ళ పనులు వాళ్ళకి బోల్డ్ ఉన్నాయి. ప్రమోషన్ ఎట్లా చేయాలి, పోస్టర్లు ఏం కట్ చేద్దాం, ట్రైలర్ మనం పట్టించుకోవట్లేదు వాళ్ళు. పట్టించుకోవాలన్నా కూడా ఎందుకు పట్టించుకోవాలండి, అవసరమే ఉంది. ఇప్పుడు నీ పనిలో మీరు బిజీగా ఉన్నారండి, నేను మీ ల్యాండ్లోకి వచ్చి టెంట్ వేసా, మీరేం చేశారు, ఎవరినో ఇచ్చి గెంట్ వేస్తారు, అయిపోయింది. నేనైనా మీ గేటు ముందే కూర్చున్నాను, ఎట్ట గెంట్ వేస్తావు నువ్వు అని. కూర్చో అయితే, అంతే కదా. ఇప్పుడు మీరు న్యూస్ బులెటిన్ ఆపుకొని వెళ్తారా? ఇది సంగతి. సో అంటే ఏమన్నా మోహన్ బాబు గారి ఫేవరెట్స్ కానీ విష్ణు ఫేవరెట్స్ కానీ ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా ఏంటి? ఇలా మనోజ్ వల్ల వీళ్ళ ఫ్యామిలీకే కాదు, నెక్స్ట్ ఇంకొక పెద్ద టీంకి ఇబ్బంది. భైరవం అనే సినిమా తీశారండి, చాలా బాగా వచ్చింది, ఒప్పుకొని తీరాలి. ఈయన కూడా బాగానే నటించాడు, అవునట్టు కదా, ఈయన కూడా బాగా చేశాడు. మంచి చేసినప్పుడు చెప్పుకోవాలి కదా, తప్పే ఉంది. అండ్ అది బెల్లంకొండ అబ్బాయికి, నారా రోహిత్కి చాలా కీలకం. అప్పుడు ఎప్పుడో శంభో శివ శంభో సినిమా వచ్చాక ముగ్గురికి ఎంత కీలకమైందో, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా ముగ్గురికి కీలకం. మంచి స్టార్స్ వచ్చారు, బాగా చేశారు. కన్నప్పుడు పోల్చాడుగా మనం, అది వదిలేద్దాం, ఇంకా ఆయన ఇష్టం, ఏదేంటని పోల్చుకో. బట్ సినిమా చాలా బాగా వచ్చింది. ఆ ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులకి నిజంగా వాల్యూ వచ్చింది. డైరెక్టర్ బాగా తీశాడు. వాళ్ళు రిలీజ్ చేసిన గ్లిమ్స్ అవి చూస్తుంటే ముచ్చటేసింది. సినిమా మీద కూడా ఇంత మంచి బజ్ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి బాయ్కాట్ భైరవం అనొచ్చుగా, నీ వల్ల వాళ్ళకి ఎందుకు లాస్, నీ వల్ల సడన్గా. ఇప్పుడు రేపటి రోజు పోలీసులు నిన్ను అరెస్ట్ చేశారు, భైరవం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, నిన్నేమైనా అన్నా కూడా. సో అది నువ్వు చూసుకోవాలి ఖచ్చితంగా. నువ్వు తెర మీద కనిపించినప్పుడల్లా నీ ఫ్యామిలీ ఇష్యూస్ గుర్తొస్తూ ఉంటాయి, సినిమా డైవర్ట్ అయిపోతుంది. చూసేవాడికి నాకేం అర్థం కాలేదండి అంటాడు. అవునా? అవును, బాగా ఇష్యూ చేస్తున్నావు, రోజు కనబడుతున్నావు. భైరవము అదేదో వెళ్ళింది మంచి ఇంటెన్స్ లోపలికి, ఇలా మ్యూజిక్ తగ్గుతుంది. సడన్గా మనం ఇలా ఎంగేజ్ అయ్యటానికి నువ్వు వచ్చావు, ఈయన తెలుసారా మొన్న వీళ్ళ డాడీ ఏం చేశాడు అని చెప్పి ఇటు తిరిగి మాట్లాడు. 100% అయిపోయింది ఆ సినిమా, ఇంకా 100% ఆడుకుంటా. ఇట్లా ఉంది పరిస్థితి. సో నీ వల్ల వాళ్ళకెందుకు డ్యామేజ్ అవ్వాలి అని, నీ వల్ల నీ ఫ్యామిలీకి డ్యామేజ్, సొసైటీకి డ్యామేజే. వీళ్ళ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నిన్న ఆధారపెట్టి సినిమా తీసిన వాళ్ళకి డ్యామేజ్, అదే చాలా ఇబ్బంది, అందరికీ డ్యామేజే ఉంటే ఇంకా మనము మాట్లాడుకోవడం దండ ఇలాంటి వాళ్ళ గురించి. చూద్దాం ఎలా ఉండబోతుంది. థ్యాంక్ యూ.